తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి 1 ఇయర్ అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు పరిపాలన? మాకు మంచిగా అనిపిస్తుంది. ఏమేం పథకాలు వస్తున్నాయి? ఏమీ అన్ని బస్సు ఫ్రీ పెట్టిండు, ఆ, రుణమాఫీ చేసిండు, సిలిండర్లు చేసిండు. ఇంకా మిగతా ఉడకంగా ఇప్పుడు 2 లక్షలది పెండింగ్ ఉన్నది, ఇప్పుడు 2 లక్షలు క్లియర్ చేస్తున్నాడు. అంతా ఇప్పుడు బోనస్ 500 వడ్ల కొనదానం 500 బోనస్ ఇస్తున్నాడు. అంతా మంచిగా జరుగుతుంది. మాకు సీఎం మాత్రం ఒప్పుకోవచ్చు. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు మొత్తం వాళ్ళు లీడర్లే బతికిర్రు, లీడర్లు తిన్నారు, లీడర్లు బతికిర్రు అంతే. ఇప్పుడు ప్రజలకు న్యాయం జరుగుతుందా? ప్రజలకు న్యాయం చేస్తున్నాడు, మొత్తం రైతులకు పట్టించుకుంటున్నాడు కరెక్ట్. స్కూళ్ళు అవన్నీ బాగున్నాయా మీ దగ్గర? స్కూళ్ళు మంచిగా జబర్దస్త్ ఉండే. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మీకు ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం ఉంటే ఇంకా ఉండే, ఇంకా ఒకటొకటి చేస్తున్నాడు కదా. నమ్మకం ఉందా 4 ఏళ్లలో మొత్తం హామీలు? 4 సంవత్సరాల వరకు కంటిన్యూ మళ్ళా వచ్చే నెక్స్ట్ ఉడకంగా ఆయన్నే మళ్ళా ముఖ్యమంత్రి. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి 1 ఇయర్ అవుతుంది కదా, పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? ఈ పరిపాలన ఇప్పుడైతే మంచిగా అనిపిస్తున్నా, చేస్తారని ఒక నమ్మకం అయితే ఉన్నది. ఇప్పుడు ఇంతకు మొదలు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం మరి 10 సంవత్సరాల దాకా మేము వాళ్ళ గురించి మేము తెలంగాణ చేసుకున్నప్పుడు కొత్తగా అందరం దానికి పోరాడి ప్రతి ఒక్క కులపోళం దాన్ని తెచ్చుకున్నాం, సాధించినాం. కానీ పీదోళ్ళకి ఏమీ జరగలేదు. మాకు అంతా ఏడున్నది ఆడనే ఉన్నట్లు ఉన్నాం. ఇప్పుడు మరి ప్రభుత్వం వచ్చి మాకు కొన్ని హామీలు ఇచ్చిన హామీలు 7-8 హామీలలో మాకు చేస్తారని ఒక నమ్మకం ఉన్నది, చేస్తారు అని భరోసాతోని మరి ప్రతి ఒక్క రైతులు దీని మీద. అంటే సంవత్సరం నుంచి రేవంత్ రెడ్డిని చూస్తున్నారు కదా, కేసీఆర్ కంటే బెటరే అనిపిస్తున్నాడా? ఇక బెటరే అనిపించడానికి ఇప్పుడు ఏమవుతున్నదంటే కొంచెం ఎక్కువ ఆయన మీద భారం పడి జర కొంచెం అటు ఇటు రుణమాఫీ అవి కొన్ని ఇంకా కాలేదు. ఉన్న వాస్తవాలు చెప్పుకోవాలంటే ఇంకా కాలేదు, అవి చేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇంతకు మొదలు చేయలేదు కాబట్టి ఇప్పుడు అంతా 1 లక్ష లోపల కాళ్ళకి అయినాయి. ఇప్పుడు 2 లక్షలు అట్లా ఉన్న అందరి చేస్తే రైతులందరికీ ఆయనకు మంచి సహకరిస్తారు. పాతిమల్లి ఏం చేయలేదు ఇక్కడ బీఆర్ఎస్? చేయలేదు సార్, ఏం చేయలేదు. మాకు 10 ఏళ్ళ సంది ఏమి చేయలేదు. డబల్ బెడ్రూమ్లు ఒక్కళ్ళకి ఇవ్వలేదు, కూలిపోయినాయి. మాకు ఏమి చేయలేదు. మేము అట్లనే పోరాడినాము, కానీ మేము 10 పైసలు అయినా ఆమ్దాలు మొదలేదు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారు సంజీవ్ రెడ్డి గారు చేస్తారని మేము నమ్ముతున్నాం ప్రతి ఒక్కళ్ళం. Subscribe us and press the bell icon for more interesting updates.